ఇప్పుడు మీ అందరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. పరధర్మం మనకొద్దు, మనం ఏ మూసలో అయితే ఉన్నామో అందులోనే ఉండిపోవాలి, అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని మార్చకూడదనే వాళ్ళారా. మీ అందరికీ నా ప్రశ్న, మతం గొప్పదా, కడుపుకు అన్నం పెట్టే వృత్తి గొప్పదా? చెప్పాలి నాకు. మతం గొప్పదా, కడుపుకు అన్నం పెట్టే వృత్తి గొప్పదా? మతం మారితే తల్లిని మార్చినట్టు అని రాసావు కదా పుస్తకంలో, మరి వృత్తిని మార్చితే ఏం మారినట్టురా చెప్పు నాకు. మతం అన్నం పెట్టదు, వృత్తి అన్నం పెడుతుంది. ఒక వడ్రంగి వానికి వడ్రంగి పని వృత్తి, అదే అతనికి దైవం అంటాడు, పనే దైవం అంటాడు. వృత్తిని దైవంగా భావిస్తున్నాననే భారతీయ సంస్కృతి. ఒక కుమ్మరి వానికి కుండలు చేయటమే ఆ పనిలోనే దైవాన్ని చూసుకుంటాడు. ఒక కమ్మరివాడు కమ్మరి పని చేస్తాడు, ఒక చాకలివాడు బట్టలు తుక్కుంటాడు, ఒక రైతు భూమిని దున్నుకుని పండిస్తాడు, ఒక కంసాలి పని చేసుకుంటాడు. ఇవన్నీ వృత్తులు. ఒకతను చెప్పులు కుట్టుకుంటాడు. ఇవన్నీ వృత్తులు. మరి ఈరోజు వృత్తులు ఎంతమంది వదిలేయలేదు మీరు చెప్పండి. పూర్వం నుండి ఉన్న వృత్తి, మీ తాత ముత్తాతలు చేసిన వృత్తి, నువ్వు ఎందుకురా మానేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి అమెరికాకి వెళ్ళిపోయావు? సిగ్గులేనోడా. నీ కొడుకులు ఎందుకురా పంపిస్తున్నావు విదేశాలకి? అది మార్చుకోవటం న్యాయమేనా? అది మార్చేసుకోవచ్చా? వృత్తి మతం కంటే గొప్పది కదా. మతం మారితే పాపి అంటున్నావే, మరి వృత్తి మానేశావు, పాపివి కాదా? ఒక రైతు కొడుకు రైతుగా మారట్లేదే, వ్యవసాయం చేయట్లేదే, వ్యవసాయం దండగని విదేశాలకు పోదాం అనుకుంటున్నాడు. మన పూర్వీకులు చేసే వృత్తులు ఇప్పుడు మనం ఎవరు చేయట్లేదు. దాదాపుగా అందరూ వేరే 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 వర్కుల్లో బిజీ అయిపోయారు. మతం మారచ్చట, మతం మారితే పాపమట, వృత్తి మారిపోవచ్చట. మతం కంటే వృత్తి గొప్పదే. వృత్తినే మార్చుకుంటున్నప్పుడు మతం ఎంతయ్యా వృత్తి ముందు? బతుకు కోసం పొట్ట చేతబట్టి ఆ పని వల్ల లాభం లేదని మరో పని. ఇప్పుడు కుమ్మరివాడు కూర్చొని మట్టి పిసికి నేను కుండలే చేస్తానంటే ఏం తినగలడు? నువ్వు కొంటావా కుండ? కొనటానికి నువ్వు రెడీగా ఉన్నావు కుండ? నీకు కుండతో పని అయిపోయింది. స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసింది నీకు, రకరకాల మెటీరియల్స్ వచ్చేసాయి, ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చేసింది, ఫైబర్ అందుబాటులోకి వచ్చేసింది, రకరకాల వస్తువులు చేసేసుకున్నావు, అమ్ముకుంటున్నావు. కుమ్మరి వానికి కూడు లేకుండా పోయింది. వృత్తి మానకపోతే ఏం చేస్తాడు? ఒకప్పుడు దేవదాసి వృత్తి ఉండేది, వ్యభిచారం. దాన్ని కూడా వాళ్ళు పవిత్రంగానే భావించేవారు. అన్నం పెట్టేదమ్మా మన వృత్తి అనేవారట పూర్వీకులు, దేవదాసీలు. మరి వీటికి ఏమంటావు? అవన్నీ మార్చుకున్నాం. ఎందుకు మార్చుకున్నావు? మనకు కుదరలేనప్పుడు, మనకు నచ్చలేనప్పుడు మార్చుకుంటావండి ఏదైనా. దాని నువ్వు అమ్మతోనో నాన్నతోనో అక్కతోనో చెల్లితోనో తమ్ముడితోనో భార్యతోనో పోల్చకూడదు, తప్పదే. మతానికి తల్లికి సంబంధం ఏంటి అసలు? నీకు నచ్చలేదా మార్చుకుంటావు. ఎన్నో సిద్ధాంతాలు మార్చుకోలేదా? ఎన్నో ధర్మాలు మార్చుకోలేదా? ఎన్నో విషయాల్లో నువ్వు మార్పు తీసుకోలేదా? ఇందులో బలవంతం ఏముంది? నచ్చితే మార్చుకుంటావు, నచ్చకపోతే మార్చుకోవు. రకరకాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎవడికి నచ్చింది వాడు తింటాడు. ఈరోజు మన వృత్తులన్నీ కనుమరుగైపోయాయి. మెషినరీ వచ్చేసిన తర్వాత మొత్తం సులువైపోయింది, మానేశారు. మానేసి ఎవరికి నచ్చిన పనిలో వాడు ఎలా డబ్బు సంపాదించాలని చూస్తున్నాడు తప్ప పూర్వం నుంచి చేసిన వృత్తిని ఆయన ఇదే చేయరా అంటే ఎవరో సిద్ధంగా లేరండి. పిల్లలు అసలు వినట్లేదు. నేను రైతుని రా, నువ్వు చేనుగట్ల మీదకి వెళ్ళాలరా అంటే పో పో అంటున్నాడు కొడుకు. అడుక్కుని అన్న తింటాడు కానీ వీడు వ్యవసాయం చేయడట. అంటే కుదరదు, ఇంకది అయిపోయింది, మారిపోయింది సమాజం. ఈ ధర్మాన్ని అనుసరించాలంటే, ధర్మం అంటే ఏంటి? నీతే కదా. ధర్మం అంటే నీతిగా బతకడమే కదా. ధర్మం అంటే పాపం చేయకుండా బతకడమే కదా. మరి నువ్వేమంటావు తెలుసా? చదువుతున్నాను చూడు, నువ్వు రాసిన పుస్తకంలో 47వ పేజీ, 47వ ప్రశ్న 14వ పేజీ, 47వ ప్రశ్న 14వ పేజీ నువ్వేవి రాసావో చెప్తున్నాను చూడు. మనిషి పాపి కాదు, పాపి అనుకోవడమే మహాపాపం. ప్రతి జీవాత్మలో పరమాత్ముడు ఉన్నాడని మనిషిని అమృతపుత్రుడని అంటుంది మన ధర్మం. మరి మీరేమంటారు అన్నావు. మరి మనిషి పాపి కానప్పుడు ఇక ధర్మంతో పనే ఉంది? అంతే కదా. మనిషి పాపి కానప్పుడు గిలగిల కొట్టేసుకుంటున్నావు ఎందుకు? ధర్మం ధర్మం అని. అందరూ పరిశుద్ధులేనా? పరిశుద్ధులే. అందరూ మంచోళ్ళేనా? మంచోళ్లే. ఇంకేంటి? పుస్తకాలు మూసేసి లోపల కూర్చోండి.
అందరూ మంచోళ్లే కదా, ఇక ధర్మంతో పనే ఉందంటున్నాను. అందరూ నీతిమంతులండి. చట్టంతో పనుందా? పోలీస్ స్టేషన్లతో పనుందా? మన ఇంటికి తలుపులే అక్కర్లేదు, మనందరం మంచోళ్ళం అయితే. ఇంటికి తలుపు ఎందుకులో పెట్టించుకున్నావంటే చుట్టూన్న వాళ్ళందరూ దొంగలు కాబట్టి అంటావు నువ్వు, అంతేనా? ఇంకో కొత్త కారణం ఏమైనా చెప్తావా? చెప్పు. ఇంటికి తలుపులు ఎందుకురా అని అడిగాను నిన్ను, ఏం చెప్తావు? చుట్టూన్న వాళ్ళందరూ దొంగలండి, పిడకలే ఉండనివ్వరండి పొల్లలను. ఇంట్లో వస్తువులు బీరువాలే ఉండనిస్తారు, అందుకే తలుపులు పెట్టించుకున్నావు. పోలీస్ స్టేషన్లు ఎందుకురా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కిరాతకులండి గనుక పోలీస్ స్టేషన్లు. కోర్టులు ఎందుకు? కేసులు పరిష్కరించడానికి. పాపాల పుట్ట పెరిగిపోతుంది గనక. మరి నువ్వేమంటావు? పాపులు కాదు, అందరూ పవిత్రులే అని చెప్తున్నావు. ఇంకప్పుడు ధర్మాచరణతో పనే ఉంది. అందరూ పవిత్రులైనప్పుడు అందరూ మంచోళ్లే కదా నీ దృష్టిలో. అవును, అందరూ మంచోళ్లే, ఎవడో పాపి కాదు. కాదు, పాపి అంటే మేము ఒప్పుకో అన్నాడు ఒక స్వామీజీ గారు. సరే, ఒప్పుకోవద్దు. మరి ఇంకేంటి? ధర్మం ఏముంది, ఇంకా బోధన ఏముంది, ఇంకేం అవసరం లేదండి. ఎవరికి మట్టి వాళ్ళు హాయిగా బతికేయడమే. నీతి సూక్తులు, ధర్మ సూక్తులు ఇవేవి అవసరం లేవా? అవే బైబిల్లో ఉన్నాయి. అవి బోధిస్తే నీకు మతమా? ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది బైబిల్. అలా చెప్పినవాడు మహనీయుడు క్రీస్తు. అలాంటి మహనీయుడు చరిత్రలో ఎక్కడా లేడు. నువ్వు చూపించేవాళ్ళు ఎవరి దగ్గరైనా ఏవో ఒక పెద్ద పెద్ద హోల్స్ కనబడుతుంటాయి, ఏ ఒక హోల్స్. దాన్ని నువ్వు కవర్ చేసుకుంటావు ఏదో రకంగా కష్టపడి, ఏదో రకంగా తిప్పుతావు దాన్ని. నువ్వు ఏదో రాసేద్దామని రాసేసావు, కానీ నేను మాట్లాడటం మొదలెడితే చచ్చిపోతావు. ఇందులో నువ్వేం రాసావు తెలుసా? భారతీయ క్రైస్తవ సోదరులారా, ఈ విషయాలు మీకు తెలుసా అని రాసి, తండ్రితో సంభోగం చేసి గర్భవతులైన 2 కూతుళ్ళు ఉన్నారు, ఆదికాండం 19:30 అని లోతు కుమార్తెల గురించి రాశావు. ఇది దేవుడు చేయించాడా దగ్గరుండి? నేను అడుగుతున్నాను, చెప్పు నువ్వు. దేవుడు చేయించాడా? లోతు దగ్గరికి వెళ్ళారా బాబు, లోతుని 2 కుమార్తెలతో నువ్వు సంభోగం చేయాలని చెప్పాడా? లేదు, లోతు నీతిమంతుడే. ఈ దౌర్భాగ్యురాలైన 2 కూతుళ్ళు ఏం చేశారో తెలుసా? తండ్రికి మత్తిచ్చేసి, తండ్రికి పేకల దాకా మందు పట్టించేసి తెలియకుండా మత్తు ఇచ్చేసి రాత్రికి అతనితో పడుకున్నారు. అసలు అతనికి తెలియదండి, మత్తులో ఉన్నాడు పాపం. అలా 2 రోజులు చేశారు. ఇది తప్పు పూర్తిగా వీళ్ళిద్దరిదే, దేవుడిది కాదు. మరి ఎందుకు రాయించాడు? ఇలాంటి నికృష్టమైన పనులు మీరు చేయకూడదురా అని చెప్తున్నాడు మనకు. అది పేపర్లో వార్త వస్తుంది, పశువు ఇదిగో ఇలా చేశాడు అని రాస్తాడు. అంటే టీవీ నైనోడు మీరు అందరూ ఇలా చెయ్యండి రా బాబు అని మనకు చెప్పడమా? సాక్షి పేపరోడు ఇదిగో రేపటి నుంచి ఇలా ఫాలో అయిపోయి మనకు చెప్పడమా? కిరాతకుడు అని పేపర్లో రాస్తాడు. దాని అర్థం ఏంటి? సాక్షి పేపర్ అంతా అశ్లీలత, అసత్యం అంటావా? సిగ్గులేదు నీకు? కామన్ సెన్స్ లేదు నీకు? బైబిల్లో ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇచ్చాడు. బాబు నాయన ఇలా చేయకూడదు, లోతు కుమార్తెలు తప్పు చేశారని చెప్పాడు. కనుక నువ్వు పుస్తకంలో భారతీయ క్రైస్తవ సోదరులారా ఈ విషయాలు మీకు తెలుసా? తండ్రితో సంభోగం చేసిన గర్భవతులైన 2 కూతుళ్ళు ఉన్నారు, ఇది నువ్వు రాసేసావు. మరి ద్రౌపదికి 5గురిని భర్తలు చేయడం ఏంటి? తప్పు కాదు అది. ఏ ధర్మరాజుకు బుద్ధి లేదా? ఏ కుంతీదేవికి బుద్ధి లేదా? అదేం పనిరా బాబు? ధర్మరాజు అర్జునుడు వెళ్ళాడు కదా స్వయంవరానికి, ద్రౌపది అర్జునుడికే సొత్తు అంటే, లేదమ్మా ఒకటి తెచ్చావమ్మా, ఒకటి తెచ్చావంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చావని చెప్పాలి. నువ్వు ఒకటి తెచ్చావంటే నువ్వు ముందు ఒకటంటే ఆవిడ ఏ ఆపిల్ పండు దప్ప పండు అనుకు పంచుకు తినేయండి అంటది. మరి కుదరో. ఒక అమ్మాయిని తీసుకొచ్చాం, 5గురు అన్నదమ్ములు పెళ్లి చేసేసుకున్నారు. ఇది తప్పు కదరా? నికృష్టుడా? ఏట్రా ధర్మం? ఎవరి ధర్మం? మాట్లాడితే చాలా మాట్లాడతాను ఇలాంటివి, చచ్చిపోతావు. కింద ఏం రాశావు? 6 నేను భూమి మీద ఖడ్గం పంపుటకు వచ్చి తిని మత్తయి సువార్త 11 నీకు అసలు ఖడ్గం అంటే ఏంటి తెలుసా? ఖడ్గం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు వచ్చేదే ఖడ్గం, నిన్ను నరుకుతుంది కదా. ఇది ఖడ్గం అంటే నీకు అసలు రెఫరెన్స్లే తెలియవు. ఖడ్గము పంపవచ్చి తిని ఒక మనుష్యునికి వాని తండ్రికి కుమార్తెకు తల్లికి అత్తకు విరోధము పెట్టవచ్చి తిని అని రాశావు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సత్యంలోకి వెళ్ళినోడిని అసత్యంలో ఉన్నోడు వ్యతిరేకిస్తాడు, అది దాని అర్థం. యేసుక్రీస్తు చెప్తున్నది అత్తగారికి కోళ్ళకి గొడవలు ఎట్టాకొచ్చానని కాదు. నిజానికి అది చేసింది ఎవరో చెప్పమంటావా? వెన్నపోసు కోసం వెళ్ళాడట, దొంగతనం చేసి మొత్తం వెన్నపోసు తినేసాడట. నేను చదువుకున్నాను చిన్నప్పుడు. మొత్తం వెన్నపోసు తినేసి కోడలు నిద్రపోతే వస్తూ కోళ్ళ మూతికి రాసి వచ్చేసాడు మహానుభావుడు. అప్పుడు అత్తగారు వచ్చి చూసిందట, ఎన్నపోసు కనబడలేదట. అమ్మమ్మ ఎన్నపోసు ఏమైపోయింది? 4 జోతులు కోళ్ళ మూతికి అంటించి ఉందట. ఆవిడేమో నిద్రపోతుంది, జుట్టు పట్టుకు లేపి చిత కొడిసిందట, మొత్తం ఎన్నపోసు తినేసేవాడే దొంగ మొఖం దానా అని. ఇప్పుడు అత్తగారికి కోళ్ళకి విరోధం పెట్టింది ఎవరు? ఇది ఈయన, ఈ పక్కన ఆయన. నువ్వు రాసినోడే యాషాలేకి నా దగ్గర. నువ్వు చెప్పేది తప్పు, నువ్వు రాసింది తప్పు. నీ దగ్గర ఇంత పెట్టుకుని బైబిల్ గురించి నువ్వెవడో పుస్తకాలు రాయడానికి?
ఆ? అత్తగారికి కోళ్ళకి విరోధం పెట్టవచ్చుది అంటే ఆయన మాట్లాడిన భావం అది. నువ్వు నోటుకొచ్చినట్టు రాసేయకూడదు, నువ్వు నోటుకొచ్చినట్టు చెప్పేయకూడదు. ఏ తండ్రితో సంభవం, చెల్లెలు భార్య అయిందట, ఆదికాండం 20 అధ్యాయం 12 వచనం. కోడ